ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 35:6. యెహోవా దూత వారిని తరుమునుగాక, వారి త్రోవ చీకటై జారుడుగా నుండునుగాక. కీర్తనాకారుడైన దావీదు తన కీర్తనలో రాస్తున్న విధానం అండి. తనతో ఎవరైతే వ్యాజ్యమాడుతున్నారో, పోరాడుతున్నారో, తన మీద శత్రువుగా తన ప్రాణాన్ని తీస్తున్నారో వారి గురించి తను ఒక కీర్తన పాడుతూ అంటున్నాడు. యెహోవా దూత అంటే దేవుని దూత అండి. వారిని పారదొరులునుగాక, అంతేకాకుండా వారిని తరుమునుగాక, వారి త్రోవ చీకటిగా జారుడుగా ఉండునుగాక అని పలుకుతున్నాడు. ఈ రోజున మనం దేవదూతల గురించి నేర్చుకుందాం. సుమారుగా దేవదూతలు బైబిల్లో 300 సార్లు కనపడుతూ ఉంటారు. ప్రియమైన వారలారా, దాదాపుగా దేవదూతలలో ప్రధానమైన దేవదూతలు ఉన్నారు. ఎందుకంటే దేవుడు వారిని బలవంతులుగా, ప్రత్యేకమైన వారిగా ఎంచాడు. ఎంతమంది ఉన్నారండి దేవదూతలు అంటే లెక్క పెట్టలేనంత మంది ఉన్నారండి. ప్రకటన 5:11 ప్రకారముగా. ఎందుకంటే లెక్క పెట్టలేము ఎంతమంది ఉన్నారనేది. ఈ దేవదూతలంట దేవుని పరిచర్య చేస్తాయండి. అంటే దేవుని దగ్గర నుంచి మనకి చక్కటి వర్తమానాన్ని తీసుకొస్తాయి దేవదూతలు. అంతేకాకుండా ఎవరైతే నిరుత్సాహంలో ఉన్నారో ఆ నిరుత్సాహంలో ఉన్నవారిని ఈ దేవదూతలు ఉజ్జీవపరుస్తాయి. ఆనాడు ప్రియమైన వారలారా, ఏలియా మరణాపేక్ష గలవాడై బద్రీ వృక్షము కింద పడి ఉన్నప్పుడు దేవుని దూత అతనికి ఆహారం తీసుకొచ్చి అతన్ని లేపి భోజనం చేయి అంటూ అతనిని తన యొక్క నిరుత్సాహంలో ఉన్న ఏలియాని ఉజ్జీవపరుస్తుందండి. అంతేకాకుండా దేవదూత మనకు ఒక మార్గాన్ని చూపిస్తుంది. ఒక మార్గదర్శిగా, ఒక త్రోవలో మనకి నిలబడుతూ ఉంటుంది. మన యొక్క బలహీనతలో ఉన్నప్పుడు దేవదూతలు బలపరుస్తాయి. అంతేకాదండి, ఆనాడు యేసుక్రీస్తు వారికి పరిచర్య చేయడానికి కూడా దేవదూతలు వచ్చినాయి. కావున ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. దేవదూతలు ఎప్పుడూ కూడా దేవునికి ఉపయోగపడే, మనిషికి కూడా ఉపయోగపడే. అందుకనే దేవుని దూతల వలె మనము దేవునిలో ఎదుగుతూ ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.